ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి శుక్రవారం రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయం ప్రజా దర్బార్ను నిర్వహిస్తున్నట్లు సానా సతీష్ బాబు కార్యాలయం ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం దిశగా కొప్పవరంలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో శుక్రవారం 19వ ప్రజా దర్బార్ నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయం ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి పర్యవేక్షణలో 19వ ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. ఈ ప్రజా దర్బార్లో పింఛన్లు, విద్య, ఇళ్ల స్థలాలు, ఉపాధి, వైద్యం తదితర అంశాలకు సంబంధించి మొత్తం 30 అర్జీలు స్వీకరించగా వాటిలో 5 అర్జీలను వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర సెటిబలజ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో ప్రతి శుక్రవారం ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా వ్యాప్తంగా ప్రజలు తరలివచ్చి తమ అర్జీలను అందించడం జరుగుతుందన్నారు. ఎంపీ కార్యాలయానికి వస్తే సమస్య పరిష్కారం అవుతుందనే ధీమాతో ప్రజల్లో నమ్మకం కలిగించే విధంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఏర్పాటు చేసిన టీం సభ్యులు పనిచేస్తున్నారన్నారు. ప్రజల్లో నమ్మకం కలిగించే విధంగా నిర్వహిస్తున్నారని వారు చెప్పారు. కార్యక్రమంలో ఆనంద్ న్యూటన్, చింతపల్లి అర్జున్, జున్నూరు బాబ్జీ, డిఆర్యు సిసి సభ్యులు అనిల్, కాకరపల్లి చలపతిరావు, కరప మాజీ ఎంపీపీ సీతామహాలక్ష్మి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఎక్కడున్నా సరే ప్రజా సమస్యలు ఆయనకి చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా ఆయన కృషి చేస్తున్నారు. అంటే ప్రజా సమస్యలు పరిష్కరించడమే ఆయన ధ్యేయంగా కొనసాగుతూ ఇక్కడ ప్రతి శుక్రవారం గ్రీవెన్స్లో చాలామంది, అంటే మన ఇక్కడ దగ్గరలో ఉన్న నియోజకవర్గాలే కాదు, పెద్దాపురం లేకపోతే కాకినాడ రూరల్ సిటీయే కాకుండా జిల్లాలో అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి అర్జీలు ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఇక్కడ ఉన్న మట్టుకు సాయశక్తిలో ప్రయత్నం చేస్తూ అప్పటికప్పుడు అయ్యే పరిష్కారం ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కారం చేస్తూ మిగిలినవన్నీ కూడా మేము ఇక్కడ నోట్ చేసుకుని వాళ్ళందరికీ సమస్య పరిష్కారం అయ్యే దిశగా పూర్తి స్థాయిలో ఇక్కడ అందరూ వర్క్ చేయడం జరుగుతుంది. ఈ విషయంలో సానా సతీష్ బాబు గారిని పర్టికులర్గా అభినందించాల్సిన విషయం. ఎందుకంటే ఆయన ఏ ఊరిలో ఉన్నామండి, హైదరాబాద్లో ఉన్నామండి, ఢిల్లీలో ఉండండి, వైజాగ్లో ఉండండి, ముందు ప్రజా సమస్యలు ఎంతవరకు వచ్చినాయి, ఏం చేశారని అప్పటికప్పుడు ఆయన మానిటర్ చేస్తూ ఇక్కడ ఉన్న అందరినీ కూడా ముందుకు తీసుకువెళ్తున్నట్టు సతీష్ బాబు గారికి మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 50-60 అర్జీలు రావడం జరుగుతుంది. అందులో సగం పైగా అర్జీలన్నీ కూడా ఆ రోజే పరిష్కారం అవుతుంది. దానికి కారణం ఏంటంటే కొన్ని ఫోన్ల ద్వారా కొన్ని కన్సర్న్ డిపార్ట్మెంట్లకి పంపించడం జరుగుతుంది. ఈ రకంగా పరిష్కారం అవుతుంది కనుక ప్రతి వారం కూడా అర్జీదారులు పెరుగుతున్నారు. గతంలో అయితే 25-30 వచ్చేది, ఈవేళ పరిస్థితి చూస్తే 70-80 దాకా ప్రతి వారం రావడం జరుగుతుంది. వచ్చిన ప్రతిదీ కూడా చాలా వరకు జవాబుదారీతనంగా పరిష్కారం చేస్తున్నారు. పరిష్కారం అన్న పరిస్థితిలో దానికి ఏ రకంగా పరిష్కారం అవుతుందో కూడా మార్గం చెప్పడం జరుగుతుంది. దీంతో చాలామంది ఎప్పుడు కూడా పరిష్కారం కానీ సుమారు 5-6 సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు. కొన్ని ల్యాండ్ సంబంధించినవి కానీ, పెన్షన్స్ కానీ, అలాగే హౌస్ సైట్స్ కానీ, హౌసింగ్ కానీ, ఇలాంటి చాలా రకరకాల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్య పరిష్కారం అన్నట్టు కూడా ఇక్కడికి వస్తే ఎట్టి పరిస్థితుల్లోని సానా సతీష్ గారు పేరు చెప్పి రాజ్యసభ సభ్యులు అని చెప్పి ఫోన్ చేస్తుంటే చాలా వరకు పరిష్కారం అయ్యే దిశలో కనబడుతుంది. అందువలన ఈ సానా సతీష్ గారి ఆఫీస్లో ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రతి శుక్రవారం జరుగుతుంది కనుక దీన్ని ప్రతి వాళ్ళు కూడా సమస్యలు ఉన్నవారందరూ కూడా వచ్చి పరిష్కారం చేయించుకోవడానికి